హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చీరాల టు ఒంగోలు దగ్గరున్న వల్లూరమ్మ టెంపుల్ అనమాట. సో ఇక్కడి నుంచి అయితే మనకి ఒంగోలుకి వెళ్ళడానికి అయితే 1 అవర్ టైం పట్టిద్ది. అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి టైం పట్టిద్ది అనమాట. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 9 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి రాగానే ఇక్కడైతే ఫైర్ స్టేషన్ దగ్గర గేట్ అయితే క్లోజ్ చేసి ఉందన్నమాట. సో ఒక 2-3 ట్రైన్స్ వచ్చేదాకా ఓపెన్ చేయమని చెప్పారు. సో అందుకని మేము ఇంకొక రూట్లో వెళ్ళిపోదామని బండి అయితే పక్కకు తీసుకొని ముందుకి స్టార్ట్ అయిపోయాము. ఈ ఏరియా వచ్చేసి వైకుంఠపురం అనమాట, చీరాల్లో ఉంది ఇది. సో ఈ వైకుంఠపురం రూట్లో నుంచి ముందుకు వెళ్ళామంటే మనకు అటుపక్క ఇంకొక గేట్ వస్తుంది అనమాట. పక్కన ట్రైన్ కనిపిస్తుంది, చూశారు కదా, ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. సో దాని తర్వాత ఇంకొక 2 ట్రైన్స్ ఉండేవి అనమాట. అందుకని మేము ముందుకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే అది చాలా లేట్గా తీస్తాడు వెనకున్న గేటు. ముందుదైతే ట్రైన్ వెళ్ళంగానే ఓపెన్ చేస్తాడనమాట. సో అందుకని మేమైతే స్వర్ణ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. స్వర్ణ గేట్ దగ్గరికి వెళ్ళిపోయామంటే ఈ ట్రైన్ వెళ్ళిపోగానే మాకు గేట్ అక్కడ ఓపెన్ చేస్తారు. సో మేమైతే త్వరగా వెళ్ళిపోవచ్చు. అందుకని మేము ఇటు వైకుంఠపురం రోడ్ నుంచి స్వర్ణ గేట్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి పాత చీరాల రూట్ నుంచి అయితే మేమైతే హైవే మీదకి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి చీరాల టు ఒంగోలు హైవే అనమాట. రోడ్డు అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇదే రోడ్లో మనకి విద్యా కాన్వెంట్ ఉండిద్ది అనమాట. మేము లాస్ట్ టైము చీరాల టు తంజావూరు వెళ్ళింది కూడా ఇదే రూటు. సో ఇక్కడి నుంచి అయితే మనము ఒంగోలు వెళ్ళిపోవచ్చు. ఇంతవరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ప్రస్తుతానికైతే మనము స్కూల్ దగ్గరలో ఉన్నాము, విద్యా స్కూల్ అనమాట ఇది. సో స్కూల్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. మనమైతే ఒంగోలు వెళ్ళే రూట్లోనే మనకి వేటపాలెము, పందిళ్ళపల్లి, కరవది, అమ్మనబ్రోలు, రాపర్ల, అట్టనే ఉప్పుగుండూరు ఇవన్నీ మనకి వెళ్ళే రూట్లో తగులుతాయి అన్నమాట. నా తమిళనాడు రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ తమిళనాడు సిరీస్కి సంబంధించిన వీడియోస్ ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు అనమాట. ఛానల్ నేమ్ వచ్చేసి @ ది రైడర్ అని టైప్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఒంగోలు అయితే నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు ట్రైన్లోనో లేదా బస్సులోనో వెళ్ళేదాన్ని. కానీ ఫస్ట్ టైము నా బండి మీద అయితే వెళ్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ జర్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో నేనైతే ఒంగోలు ఒక చిన్న పని మీద వెళ్తున్నాను అనమాట. మీకు ఒంగోలు వెళ్ళాక చెప్తాను నేను ఏ పని మీద వచ్చాను అనేది. సో ఒంగోలు నుంచి వల్లూరమ్మ టెంపుల్కి వెళ్తాము. ఎందుకంటే అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ ఉండిద్ది అనమాట. సో దగ్గరే కాబట్టి మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంతకుముందు మీరు ఎవరన్నా ఈ టెంపుల్కి వచ్చుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ గురించి మీకు ఏమన్నా తెలుసుంటే కొంచెం నాకు షేర్ చేయండి. మేమైతే టిఫిన్ కూడా చేయలేదన్నమాట. సో టెంపుల్కి వెళ్ళిపోయాక దర్శనం అయిపోయాక టిఫిన్ చేద్దామనే ప్లాన్తో అయితే మేము స్టార్ట్ అయిపోయాము. స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఒంగోలు వస్తుంది. రైట్ సైడ్ తీసుకున్నామంటే మనం మళ్ళీ వేటపాలెంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడైతే వ్యూ పాయింట్ భలే ఉండిద్ది. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళామంటే ఒంగోలు, ఇటు రూట్ ఉంది కదా అటు వెళ్ళామంటే వేటపాలెం వస్తుంది. ఇక్కడ పచ్చని చెట్లు, ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇటుపక్క. ఒకప్పుడైతే ఒంగోలు వెళ్ళాలంటే చాలా టైం పట్టేది, ఎందుకంటే అసలు సరైన రోడ్లే ఉండేవి కాదనమాట. సో ఈ రోడ్ వేసాక అయితే చాలా త్వరగా వెళ్ళిపోతున్నాము. 1 అవర్లో రీచ్ అయిపోతున్నాము. అంతకుముందు మినిమం 2 అవర్స్ అయితే పట్టేది ఒంగోలు వెళ్ళడానికి. పందిలపల్లి దగ్గరలోనే నాగారప్పమ్మ టెంపుల్ ఏదో ఉంటుంది ఇది. ఈసారి నెక్స్ట్ టైం నేను చీరాలు వచ్చినప్పుడైతే నేను మీకు ఆ టెంపుల్ని అయితే చూపిస్తాను. అది కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. చుట్టూ మామిడి తోటల మధ్యలో టెంపుల్ ఉంటుంది. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది అక్కడ. నేనైతే మీకు ఆ టెంపుల్ని నెక్స్ట్ టైం చూపిస్తాను.
ఒంగోలులో చాలా ఫేమస్ అయినవి ఎద్దులు అనమాట. ఒంగోలు గిత్త అంటారు. అవి చాలా ఫేమస్ అయిన ఎద్దులు ఉంటాయి అన్నమాట. మంచి బ్రీడ్ దొరుకుతాయి ఈడ ఒంగోలులో మాత్రం. అలాగే ఇక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండలో నుంచి లావా వస్తుంది అన్నది ఒక టాక్ ఉందన్నమాట. ఇప్పుడు అది లావా బయటపడుతుందన్న ఉంది. అలాగే ఇక్కడ ఒంగోలులో టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో టోల్ ప్లాజాకి దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసి ఉప్పుగుండూరు టోల్ ప్లాజా అనమాట. సో మనకైతే ఒకటే తగిలిద్ది ఒంగోలుకి వెళ్ళే రూట్లో. ఈ టోల్ ప్లాజా దాటామంటే మనం ఇంకొక టోల్ ప్లాజా ఏమి ఉండదన్నమాట. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ ప్లాజా ఒంగోలుకి వెళ్ళడానికి. ఇక్కడైతే ఒక అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఎప్పుడు. ఏ హైవే మీద ఏదన్నా ఎమర్జెన్సీకి అయితే మేబీ ఆ అంబులెన్స్ ఏమన్నా తీస్తారేమో. ఇప్పుడు ఒక న్యూస్లో కొత్తగా చూస్తున్నాను నేను, బైక్స్కి కూడా టోల్ కట్టాలని. అది కానీ అమలైందంటే మాత్రం రైడర్స్ చాలా ఇబ్బంది పడతారు. ఈ రైడింగ్ ఖర్చులే కాకుండా అదొక మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చుగా అయిపోతుంది అనమాట. సో అలాంటి రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. టోల్ ప్లాజా దాటేసి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడైతే మనకు ఒక పెద్ద సాయిబాబా విగ్రహం ఉండిద్ది అనమాట. మనకి ఊరి చివరిలో హనుమాన్ విగ్రహం ఉండిద్ది కదా, అలాగే ఇక్కడ ఒక మనకి పెద్దది సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది. ఎదురుగా కనిపిస్తుంది చూసారా, చాలా హైట్ ఉందన్నమాట. ఓం సాయిరామ్. ప్రస్తుతానికైతే నాగులప్పవాడు ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండిద్ది. మనకి స్టార్టింగ్లో ఉండిద్ది అనమాట. ఊరికి ఎంట్రన్స్లో ఉంటుంది విగ్రహం. అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా లాంగ్ నుంచే కనిపిస్తుంది అనమాట. నాకైతే కనిపిస్తుంది, మీకు కూడా వీడియోలో అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇదే అనమాట ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ హైవే వచ్చేసి మనకి ఊరు మధ్యలో పడిందనమాట. సో మనమైతే నాగులప్పపాడు ఊర్లో ఉన్నాము. ఇలా కొంచెం ముందుకెళ్ళామంటే ఇంకొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయామంటే ఆల్మోస్ట్ మనకి ఒంగోలు అయితే వచ్చిద్ది. సో మధ్యలో కొంచెం ముందుకెళ్ళామంటే మనకి పెట్రోల్ బంక్ ఉండిద్ది రైట్ సైడు. ఎదురుగా కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. సో బండ్లో అయితే పెట్రోల్ లేదు, 1 పాయింటే ఉందన్నమాట. సో అందుకని పెట్రోల్ కొట్టించేసుకొని ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము ఒంగోలు స్టార్ట్ అవుతాము. పెట్రోల్ బంక్ అయితే చాలా రష్గా ఉంది, ఖాళీ లేదు. సో టైం పట్టేటట్టుంది. ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకొని మేమైతే ఒంగోలు వెళ్తాం. నేనైతే పెట్రోల్ కొట్టించేసాను. సో ఛార్జింగ్ కేబుల్ కింద పడిపోతుంది అనమాట. దాన్ని ఫోల్డ్ చేసేసి ఫోన్ పెట్టే దాంట్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాము. ఆల్మోస్ట్ ఆకలి కూడా. పెట్రోల్ కొట్టించుకొని ముందుకైతే వచ్చేసాము. సో ఎదురుగా బోర్డు కనిపిస్తుంది కదా, ఆ ఎదురుగా కనిపించేది విజయవాడ టు చెన్నై హైవే అనమాట. సో మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే హైవే వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకున్నామంటే సిటీ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం హైవే ఎక్కేయచ్చు. మనం స్ట్రైట్గా వెళ్ళకుండా మనం సిటీలోకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా వెళ్తే హైవే వచ్చిద్దన్నాను కదా. సో మేము స్ట్రైట్గా కాకుండా కింద మళ్ళీ మనకి రైట్ సైడ్లో సిటీలోకి ఎంట్రీ అవ్వడానికి రూట్ ఉంటుంది అనమాట, బ్రిడ్జి కింద నుంచి. సో మేము బ్రిడ్జి కింద నుంచి అయితే సిటీలోకి ఎంట్రీ అవ్వబోతున్నాము. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఒంగోలులోనే ఉన్నాం అనమాట. అంటే మనకి సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నాం అనమాట. సో సిటీ లోపలికైతే ఎంట్రీ అయిపోయి చెప్పా కదా ఒంగోలు ఒక చిన్న పని మీద అయితే వచ్చాను. సో ఒంగోలు అయితే మేము షోరూమ్ చూద్దామని వచ్చాము. సుజుకి షోరూమ్ ఉందంట. సో ఆ సర్వీస్ సెంటర్ను షోరూమ్ చూద్దామని వచ్చాము. సో గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే మనకి లొకేషన్ ఇటు పక్క చూపిస్తుంది. సో వెళ్ళిపోయి ఒకసారి షోరూమ్ని విజిట్ చేసేసి ఎలా ఉందో చూసి వస్తాం అన్నమాట. ఇదే అనమాట షోరూమ్ వచ్చేసి ఒంగోలులో ఉంది. ఇది సుజుకి షోరూమ్ అనమాట. చాలా పెద్దగా ఉంది, అంటే చీరాల కన్నా ఇక్కడ షోరూమ్ చాలా పెద్దగా ఉంది. మేమైతే షోరూమ్ చూసేసుకొని వల్లూరు అయితే బయలుదేరుతున్నాం అనమాట.
ఇక్కడ నుంచి మాకు ఒక 20 మినిట్స్ చూపిస్తుంది. సో టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని మళ్ళీ మేము చీరాల రిటర్న్ అయిపోతాము ఈరోజు. ఈ బ్రిడ్జ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. పెయింటింగ్స్ అట్ట వేశారు, సూపర్గా ఉంది చూడ్డానికైతే. ఇక్కడ వల్లూరమ్మ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. మనకి ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఎలా ఉండిద్దో అట్టనే ఈ వల్లూరుకి గ్రామ దేవత అనమాట. అందుకే పేరు కూడా వల్లూరమ్మ అని ఉంది, అమ్మవారి పేరు. అంటే స్వయంగా వెలిసిన అమ్మవారు అనమాట. ఇక్కడ ప్రతి ఆదివారమును, శుక్రవారం, మంగళవారం అయితే చాలా రష్గా ఉండిద్ది టెంపుల్. అసలు ఖాళీ ఉండదన్నమాట. ఆ టైంలో వెళ్ళామంటే ప్రతి ఒక్క వెహికల్ అక్కడైతే ఆయుధ పూజ చేస్తారు. సో మా పక్కన ఉన్నది చెన్నై టు విజయవాడ హైవే అనమాట. సో మేము బ్రిడ్జి కింద నుంచి వస్తున్నాము. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకొని అటు వెళ్ళిపోయామంటే టెంపుల్ వస్తుంది. రైట్ తీసుకొని మళ్ళీ మనం రైట్ తీసుకోవాలా. రైట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే టెంపుల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇటుపక్క వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడికి వచ్చి ఆగి పూజ చేయించుకొని వెళ్తారనమాట. అంతా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. సో మనం కూడా అయితే టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోయి దర్శనం చేసేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ దగ్గరలో ఉన్నామన్నమాట. మేమంటే ఆదివారం కాకుండా మామూలు డేస్లో వచ్చాము. ఆదివారం, మంగళవారం, శుక్రవారం కాకుండా. సో దర్శనం త్వరగా అయిపోయిద్ది అని అనుకుంటున్నాము. వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్లో ఏమన్నా టిఫిన్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరాలా. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపించేదంతా టెంపుల్కి సంబంధించిన ప్లేస్ అనమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది. అలాగే మనకి అక్కడ ఫంక్షన్ హాల్ టైప్లో ఉందన్నమాట లోపల. అంతే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది లోపలే. మనం ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. ఇదంతా ఓపెన్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది మొత్తం ట్రస్ట్ టెంపుల్కి సంబంధించినలాగే ఉంది. బయట అయితే మనకి కొన్ని షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. పూజకి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ కనిపించే షాపుల్లో అయితే ఉంటాయి. సో బండి అయితే బయట పెట్టి, ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మనకి టెంపుల్ బయట అయితే ఇట్లా వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఎదురు ఎంట్రన్స్లోనే వెహికల్ని పెట్టేసేసి వెహికల్కి అయితే ఆయుధ పూజ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కొత్త వెహికల్స్ మొత్తం లైన్గా పెట్టి వరుసగా పూజ చేస్తున్నారు. ట్రాక్టర్ నుంచి కార్లు, బైకులు అన్నీ ఉన్నాయి. మనకు అక్కడ రైట్ సైడ్ వెళ్ళామంటే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం ఉంది. నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ అయితే వచ్చాను ఈ టెంపుల్కి. టెంపుల్ బయట మీకు వ్యూ అయితే నేను చూపిస్తాను. ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ షెడ్ కింద వెహికల్స్ అన్నీ రెడీగా పెట్టారనమాట పూజ చేయించడానికి. 2 ట్రాక్టర్లు, అలాగే 2 కార్లు, ఒక జీబు కూడా ఉంది, రెడీగా ఉంది. ఇవన్నీ పూజ చేస్తారనమాట. పూజ అయిపోయాక లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తారు. అలాగే ఎదురు కొన్ని స్కూటీలు కూడా ఉన్నాయి అన్నమాట. స్కూటీలు, బైకులు ఈ వరుసగా అన్నిటికీ పూజ చేస్తారు. సో మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శించుకొని మామూలుగా దర్శనం చేసేసుకొని నేనైతే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. కానీ టెంపుల్లో అయితే లైటింగే లేదనమాట. చాలా చీకటిగా ఉంది. సో వీడియో కొంచెం డల్గా వస్తుంది అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేబీ లోపల ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళే దగ్గరికి అయితే కెమెరా అలౌడ్ లేదనమాట. ఇది మనకి బయట టెంపుల్కి, అంటే టెంపుల్ లోపలే అమ్మవారి విగ్రహానికి బయట అనమాట. సో ఇక్కడ అందరూ పూజ అయిపోయాక వచ్చి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పంతులు గారు అయితే చెప్తున్నారు లోపలికి కెమెరా అలౌడ్ లేదు, కెమెరా ఆఫ్ చేయమని చెప్తున్నారు. సో నేనైతే ఆఫ్ చేసానని చెప్పి అట్టనే వెళ్ళిపోతున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ.